సేన రామరామ్, జై శివలాల్, మార్నాం రమేష్ నాయక్ గుగులోత్, లంబాడీ ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా కామ్ కర్రోచు. ఈరోజు మీ ముందుకు వీడియో రూపంలో రావడానికి కారణం ఏంటంటే, ఏదైతే 15వ తారీఖున డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండలం మరిపెడ రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న మాకుల క్షేత్రంలో ఉన్న భావసంగ్ మహారాజ్ మేరామా భవానీ యొక్క ఏదైతే బండ్లు తిరిగే కార్యక్రమం ఉందో, ఆ రోజున లంబాడీల ఆత్మగౌరవ సదస్సును పోయిన సంవత్సరం ఎలాగైతే చేసుకున్నామో ఆ విధంగా ఈసారి కూడా చేయడానికి మీ అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, అలాగే భావసంగ్ మహారాజ్ గారి భక్తులు, అలాగే ఆ భక్తుల కుటుంబాలకు చెందిన ఉద్యోగులు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని పేరు పేరున కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ భావసంగ్ మహారాజ్ పేరు, అలాగే మేరామా భవానీ యొక్క పేరును మళ్ళీ తీసుకురావడానికి చేస్తున్న ఈ ఫేరీ ఉద్యమం చాలా కష్టంతో కూడుకున్న ఉద్యమం. అందరూ అక్కడ ఉన్న నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, ఇటు బీఆర్ఎస్ నాయకులు కానీ, వారు ఇది తప్పు అని తెలిసినా కూడా ఖండించలేని నిస్సహాయులుగా ఉన్నారనే విషయాన్ని మీ ముందుకు ఉంచుతున్నాను. అందుకోసం ఈ ఉద్యమాన్ని ప్రజలే ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమాన్ని భావసంగ్ మహారాజ్ భక్తులే ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమాన్ని భావసంగ్ మహారాజ్ పేరు మీద ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు చెందిన ఉద్యోగులే ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మీరు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయితే అందరికీ ఒక అవగాహన ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని కొలిచాడా లేదా అని చెప్పేసి మన వాళ్ళు చాలామంది క్వశ్చన్లు వేస్తూ ఉన్నారు. అయితే భావసంగ్ మహారాజు వైష్ణవ భక్తుడు అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. సో అక్కడ వెలిసిన ఏదైతే భావసంగ్ మహారాజు వెలిసినప్పటి నుంచి మరి కళ్యాణం ఎప్పటి నుంచి చేస్తున్నారో మనకు తెలియదు. కానీ బండ్లు తిరిగే కార్యక్రమం మనకు అందరికీ తెలుసు కాబట్టి ప్రతిసారి భావసంగ్ మహారాజ్ యొక్క విగ్రహం చుట్టూ మనం బండ్లు తిప్పుకొస్తున్నామని మన ప్రజలు అనుకుంటున్నారు. కానీ అక్కడ జరగట్లేదనే విషయం మనందరికీ ఇప్పుడు చాలా ఊర్లలో తెలుస్తూ ఉంది. అలాగే ఈ 2006కు ముందు ఎండోన్మెంట్లో పెట్టినప్పుడు ఈ భావసంగ్ మహారాజ్ యొక్క దేవాలయం పేరును వెంకటేశ్వర స్వామి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అలాగే 2012లో మనము మేరామా భవానీ పేరు మీద, జగదంబయాడి పేరు మీద ఈ యొక్క గుడిని ప్రారంభించడానికి కృష్ణానాయక్ సార్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. వాళ్ళు CGFలో అప్లై చేయడం జరిగింది. 2025 వరకు ఆ గుడి పూర్తి అయిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం. కానీ 2025లో అక్కడ ఉన్న కొంతమంది ఖమ్మంలో ఉన్న మారెమ్మ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ మనము దాన్ని మేరమ్మ యాడి విగ్రహం పెట్టే విధంగా, ఏదైతే పోరాగఢ్లో విగ్రహం ఉందో ఆ విగ్రహం పెట్టే విధంగా మనం ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ గుడిలో మేరమ్మ భవానీ యొక్క విగ్రహం మాత్రమే ఉన్నది. కానీ ఇప్పటి వరకు అది గౌరవ ఎక్స్-MP గారు, ఎక్స్-MLA గారు సురేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ జరగడం జరిగింది. అలాగే ఈ యొక్క ఏదైతే గుడి భావసంగ్ మహారాజ్ గుడి వెంకటేశ్వర స్వామి పేరు మీద ఏదైతే గుడి ఉందో, ఈ గుడి సురేందర్ రెడ్డి సార్ వల్ల కుటుంబ సభ్యుల యొక్క భూమిలోనే ఉన్న విషయాన్ని ఇప్పటికీ అవి రికార్డులు బయట పెట్టకపోవడం చాలా శోచనీయం. మేము ఇప్పటికీ డిమాండ్ చేసేది ఒకటే, ఈ గుడి దాతలు ఎవరు, ఈ గుడిని మొదట ప్రారంభించింది ఎవరు, దామోదర్ రెడ్డి గారి సార్ గారి పేరు ఉండాలి. అలాగే సురేందర్ రెడ్డి సార్ గారి యొక్క పేరు కూడా ఈ యొక్క ఏదైతే పనులు జరుగుతున్నాయో, ఏదైతే శిలాఫలకాల పైన ఆయన పేరు కూడా ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం చాలా రోజుల నుంచి. అందులో భాగంగా వెంకటేశ్వర స్వామి గుడి మీద ఏదైతే పేర్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, అలాగే మేరమ్మ భవాని పేర్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, బోర్డులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ భావసంగ్ బావ పేరును, అలాగే మేరమ్మయాడి పేరును కూడా చేర్చాలనేది లంబాడీల సంఘాల తరపున, లంబాడీ కుల సంఘాల తరపున, లంబాడీ విద్యార్థి సంఘాల తరపున, ఉద్యోగ సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తున్న విషయాన్ని మీ అందరికీ చెప్పడం కోసం ఆ రోజు 15వ తారీఖున జరిగే ఆత్మగౌరవ సదస్సున జాతి 6 గురువులు ఎవరైతే ఉన్నారో ఆ జాతి గురువులకు, అలాగే మన యొక్క సప్త భవానీ మాతలకు భోగభండార కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేస్తూ మీరందరూ రావాలని పేరు పేరున కోరుకుంటూ జై భీమ్, జై శివలాల్, జై మేరమ్మ భవానీ, జై భావసంగ్ మహారాజ్, జై హతిరామ్ మహారాజ్.